మరలా రెండోసారి పిలిచాడు. మరలా వచ్చి ఏడుగురు అంటే ఏమి తీర్మానం వచ్చింది. మొదటిసారి నేను పిలవలా, రెండోసారి పిలవలా, ఎవరు పిలుస్తున్నారు అందుకని అప్పుడు చెప్పాడు, ఈసారి నిన్ను ఎవరైనా పిలిస్తే ఏమంటావు? చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నా. మరలా వెళ్ళి సమయాలు పడుకోగానే చిన్న వయసులో మూడవసారి ఎవరు సమర్పించింది? అప్పుడు అన్నాడు, చిత్తము నీ దాసుడు. ఏమి గొప్ప ప్రార్థన కాదు, ఏమియా కాదు, ఏమి రెండక్షరాలు. అతడు దేవునితో చాలాసార్లు మాట్లాడాడు. కానీ ఇప్పుడు ఏలీ కుటుంబంలో జరిగే ఆ దుస్సంఘటన ఏలీకి చెప్పకుండా ఎవరికి చెప్తున్నాడు? దేవుడు సమూయేలుకి చెప్తున్నాడు. పిల్లలు ఏం కాబోతున్నారు, ఏలియా ఏం కాబోతున్నాడు, ఆ కుటుంబంలో ఏం జరగబోతుందో చిన్న వయసుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకో విషయం తెలుసా,